Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N82 Arithmetic part explanation. So, first 51 question. The HCF and LCM of two numbers are 13 and 715 respectively. How many such pairs are possible? ఓకే అమ్మా, రెండు సంఖ్యల యొక్క గాసాబా మరియు కాసాగు వరుసగా 13,715 అయితే అటువంటి జతలు ఎన్ని కలవు? సో ఏంటమ్మా, మనకి రెండు సంఖ్యల యొక్క కాసాగు గాసాబా ఇచ్చాడు. సో రెండు సంఖ్యల కాసాగు గాసాబా ఇస్తే డైరెక్ట్ వాటి జతలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే జనరల్గా మనకి ఏంటమ్మా, మనకి సో డైరెక్ట్ ఏంటమ్మా ఏబి ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఎల్సిఎం బై హెచ్సిఎఫ్. దీన్ని సింప్లిఫై చేస్తే ఆ ఏబి మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఆ ఏబి ఈక్వల్ టు ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ అంటే బట్ ఏంటమ్మా మనకి ఇక్కడ మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఏంటమ్మా మనకి ఒక జనరల్ ఫార్ములా ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఏంటమ్మా ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి రెండు సంఖ్యల యొక్క కాసాగు ఇంటూ గాసాబా. సో ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏమనుకుంటాం మనం ఏ కామా బి. కానీ ఇక్కడ మనకి గాసాబ్ ఎంత అన్నాడమ్మా 13. అంటే గాసాబ్ అనేది ఆ టూ నెంబర్స్కి ఎలా ఉంటుందమ్మా మనకి కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 13A నెక్స్ట్ ఏంటమ్మా 13B. ఇవి రెండు సంఖ్యలు. ఎస్, ఇప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంతమ్మా మనకి 715 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంతమ్మా మనకి 13. ఎస్, ఇక్కడ 13 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది కదా. దట్ ఈజ్ ఏబి ఈక్వల్ టు ఏంటమ్మా మనకి 715 బై ఎంతమ్మా 13. అదే డైరెక్ట్గా రెండు సంఖ్యల యొక్క కాసాగు గాసాబా ఇస్తే వాటి జతలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా ఏంటమ్మా ఏబి ఈక్వల్ టు ఎల్సిఎం బై హెచ్సిఎఫ్. ఇదే మనం డైరెక్ట్గా రాస్తున్నాం. ఎస్, ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఇక్కడ 715 బై హెచ్సిఎఫ్ ఎంతమ్మా మనకి 13. ఎస్, 13లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 టైమ్స్ పోతుంది. 13 5 ఎంతమ్మా 65. వాట్ ద రిమైండర్ మళ్ళీ అగైన్ 6 ఉంటుంది. 13లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్. దెన్ ఏబి ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 55. ఏబి ఈక్వల్ టు ఎంతమ్మా 55. అంటే ఇప్పుడు ఏ కామా బి లేక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి మనకి 1 కావాలి. వాటి యొక్క ప్రొడక్ట్ ఎంతమ్మా 55 కావాలి. ఎస్, దెన్ విచ్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ టుగెదర్ దెన్ 55 ఈజ్ ఫార్మ్. ఏ రెండు సంఖ్యలు గుణిస్తే మనకి 55 వస్తుంది. ఏవొస్తాయేమో మనకి ఇక్కడ 1,55 ఇది ఒక పేరు అవుతుంది కదా. ఎస్, ఇది ఒక పేరు. నెక్స్ట్ ఇంకా 55 వచ్చే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయేమో మనకు. సో 11 నెక్స్ట్ ఎంతమ్మా 5 ఇవే కదా మనకి. ఎస్, ఇది మనకి. మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఆ ఏ కామా బీలకు గాసాబ్ ఎంత ఉండాలి మనకి 1 మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు 1,55 గాసాబ్ ఎంత వస్తుందమ్మా 1 అవుతుంది. 11,5 గాసాబ్ ఎంతమ్మా 1 అవుతుంది. అంటే ఇప్పుడు సో రెండు సంఖ్యల యొక్క కాసాగు 13 కాసాగు 715 గాసాబా 13 అయ్యే విధంగా ఎన్ని జతలు ఉన్నాయేమో మనకి 2 pairs ఉన్నాయి. సో ఫర్ దట్ ఆన్సర్ 2 pairs. ఓకే అమ్మా. When x is subtracted from each of 19, 28, 55 and 91, the resulting numbers obtained in this order or proportion, what is the value of x? ఓకే అమ్మా. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 19 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 28, 55, 91 ఈ సంఖ్యల నుంచి ఒక సంఖ్యను తీసివేస్తే వచ్చే సంఖ్యలు ఎలా ఉంటాయి అన్నాడమ్మా మనకి ప్రపోర్షన్ అనుపాతంలో ఉంటాయి. బట్ ఇప్పుడు జనరల్ మెథడ్ అప్లై చేయాలంటే లేట్ ప్రాసెస్ అవుతుంది. చూడండి, మనం డైరెక్ట్ ఎలా తీసుకుంటే ఫస్ట్ 2 నెంబర్స్ ఏంటమ్మా లాస్ట్ 2 నెంబర్స్ కదా. ఎస్, ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి 19 సబ్స్ట్రాక్ట్ మైనస్ ఎక్స్. సెకండ్ నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది మనకి? ఎంత ఉందా మనకి సెకండ్ మధ్య గ్యాప్ అంటే ఎంతమ్మా మనకి 11 - 5 అంటే ఎంతమ్మా 6. 8లో 5 పోతే ఎంతమ్మా 3. దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏముందమ్మా మనకి 55 మైనస్ ఎక్స్. ఫస్ట్ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? సో 19, 28 గ్యాప్ ఎంతమ్మా 9. ఇది మనకి రైట్. అంటే ఇప్పుడు డైరెక్ట్గా 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 4 టైమ్స్ పోతుంది కదా. రైట్. సో 19 4 ఎంతమ్మా మనకి 76 మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 4x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 55 మైనస్ ఎక్స్. ఇంకా డైరెక్ట్ చెప్పండి, మనకి ఇక్కడ 76 ఈ ప్లస్ వాల్యూ యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ అయ్యి కదా. అంటే 6లో 5 పోతే ఎంతమ్మా మనకి 1, 7లో 5 పోతే ఎంతమ్మా 2 అవుతుంది. ఎస్, ఈ మైనస్ వాల్యూ అవతలకు పోతే ఏమవుతుందమ్మా ప్లస్. ఇక్కడ -x + 4x అంటే ఎంతమ్మా 3x అవుతుంది. దెన్ 3x.
దెన్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 7 టైమ్స్. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 7. అంటే ఇప్పుడు ఆ 4 నెంబర్స్ నుంచి ఎంత మైనస్ చేయాలి, మనకి ఎంత తీసేయాలో, మనకి 7ను తీసివేస్తే వచ్చే సంఖ్యలు ఎలా ఉంటాయేమో మనకి ప్రపోర్షన్ అనుపాతంలో ఉంటాయి. అంటే వర్ దట్ ఆన్సర్ 7. ఓకేమ్మా. ఏ salary increases in the ratio 8:11. If his new salary is 33,000, then what his original salary? ఏ యొక్క జీతం 8:11 నిష్పత్తిలో పెరిగింది. ఒకవేళ అతని కొత్త జీతము 33,000 రూపాయలు, అతని అసలు జీతం ఎంత అంటే అసలు జీతం ఎంతమ్మా మనకు 18. రైట్. పెరిగిన తర్వాత ఎంతమ్మా 11 డైరెక్ట్గా. రైట్. అంటే కొత్త జీతం అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకి 11 కదా. ఈ 11 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇచ్చింది 33,000 ఇచ్చాడు మనకి. 11 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 33,000. ఇంకా డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 3,000 కదా. ఎస్, 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 3,000. బట్ మనకు అడిగింది ఏంటమ్మా అతని యొక్క అసలు జీతం అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకి ఇక్కడ 8 పార్ట్స్. 1 పార్ట్ 3,000 అయితే 8 పార్ట్స్ ఈక్వల్ టు, సో 8 ఇంటూ ఎంతమ్మా మనకి 3,000, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 24,000 రూపీస్ అవుతుంది. సో అతని యొక్క అసలు జీతం ఎంతమ్మా మనకి 24,000. ఓకేమ్మా. సో what is the length of the radius of circle of the equilateral triangle? The length of the whose side is 6√3 centimeters. భుజం పొడవు 6√3 సెంటీమీటర్స్ కలిగిన ఒక సమబాహు త్రిభుజం యొక్క పరివృత్తం యొక్క వ్యాసార్థం. సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు ఎలా ఉంటాయేమో మనకి సమానంగా ఉంటాయి. ఇదేంటమ్మా మనకి ఏ, ఇదేంటమ్మా బి, ఇదేంటమ్మా సి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటమ్మా ఇది పరివృత్త వ్యాసార్థమే కదా. ఎస్, ఈ వాల్యూ కావాలి. ఎస్, సో ఈ వాల్యూ కావాలంటే డైరెక్ట్గా ఏంటమ్మా మనకి, సో ఒక సమబాహు త్రిభుజంలోని పరివృత్తం యొక్క వ్యాసార్థము డైరెక్ట్గా ఏంటమ్మా మనకి సైడ్ బై ఏంటమ్మా మనకి √3, సైడ్ బై √3 డైరెక్ట్గా. సో భుజము బై √3 డైరెక్ట్గా. సో భుజము అంటే ఇక్కడ మనకి సమబాహు త్రిభుజంలో ప్రతి భుజం పొడవు ఎలా ఉంటుందమ్మా సమానం. అందులో ప్రతి భుజం పొడవు ఎంత ఇచ్చాడమ్మా మనకి 6√3 కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 6√3 డివైడెడ్ బై ఎంతమ్మా √3. సో √3 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 6 అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 6 సెంటీమీటర్స్. ఓకేమ్మా. 1/8 of the audience of a program Jabardast were children. 2/5 of the audience were men and the rest women. The number of women audience is 380. Then find the total number of audience in the program. Okay ma. Yes. జబర్దస్త్ అనే కార్యక్రమం ప్రేక్షకుల సంఖ్యలో 1/8 వంతు పిల్లలు, 2/5 వంతు మంది పురుషులు మరియు మిగిలిన వారు స్త్రీలు ఉన్నారు. ఒకవేళ ప్రేక్షకుల సంఖ్య 380 అయితే ఆ కార్యక్రమంలో మొత్తం ప్రేక్షకుల సంఖ్య ఎంత? సో ఏంటమ్మా మనకి ఏంటమ్మా జబర్దస్త్ ప్రోగ్రాంలో మనకి ఏమి ఇచ్చాడమ్మా మనకి 1/8 ఏమన్నాడమ్మా మనకి చిల్డ్రన్స్ ఇచ్చాడు. 2/5 ఏమన్నాడమ్మా మనకి మెన్స్ అన్నాడు. 2/5 ఏంటమ్మా మెన్స్. మిగిలిన వారు ఎవరన్నారమ్మా మనకి మిగిలిన వారు రిమైన్ ఎవరన్నారు మనకి ఉమెన్స్ అని ఇచ్చాడు. మిగిలిన వారు ఉమెన్స్. ఒకవేళ స్త్రీల సంఖ్య ఇస్తున్నాడు 380. బట్ దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి చూడండి. మనకి 8, 5 ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఎల్సిఎం ఎంతమ్మా మనకి 40. 85 ఎల్సిఎం ఎంతమ్మా 40. సో 40 అనేది 8లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్. 5 1 ఎంతమ్మా 5 అంటే 5. సో 40 అనేది 5లో ఎన్ని టైమ్స్ అమ్మా, సో 8. 8 2 ఎంతమ్మా 16. అంటే మొత్తము 40 మెంబర్స్ తీసుకుంటే అందులో చిల్డ్రన్స్ ఎంతమ్మా 5, మెన్స్ ఎంతమ్మా 16. మొత్తం ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 21. ఇక్కడ 21 పోతే మిగిలింది అన్నాడు కదా. మిగిలిందంటే ఈ 40 నుంచి ఏంటమ్మా చిల్డ్రన్స్ మెన్స్ను మైనస్ చేస్తే మనకి ఎవరు వస్తారు ఉమెన్స్ వస్తారు. ఆ ఉమెన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 19. 40లో 21 పోతే ఎంతమ్మా 19. సో మనకి ఇచ్చింది ఏంటమ్మా మనకి ఉమెన్స్ సంఖ్య అన్నాడు కదా. అంటే ఆ ఉమెన్స్ సంఖ్య దేనికి ఈక్వల్ చేయొచ్చు 380ని 19 కదా. అంటే ఈ 19 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 380.
అంటే అప్పుడు డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 20నే కదా. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 20. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మొత్తం ప్రేక్షకుల సంఖ్య. మొత్తం మనం ఎంత తీసుకున్నామో ప్రేక్షకుల సంఖ్య ఇక్కడ సందర్శకులు అంటే ఎంతమ్మా 40 కదా మనకి. 1 పార్ట్ ఎంతమ్మా 20 అయితే 40 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత మనకి. సో 40 ఇంటూ ఎంతమ్మా మనకి 20. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 800. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 800. ఓకే అమ్మా. సో next one, in a bag there are coins of 50 paise, 25 paise, 1 rupee or in the ratio 5:6:2. If they are in all 42 rupees, how many 25 paise coins are there? Yes sir. ఒక సంచిలో 50 పైసలు 25 పైసలు 1 రూపాయి నాణ్యంలో 5:6:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఒకవేళ మొత్తము ఇక్కడ నాణ్యములు కదమ్మా, ఒకవేళ ఆ సంచిలోని మొత్తము ఎంతమో మనకి 42 రూపాయలు అయితేనే ఇది మనకు ఆన్సర్. 42 రూపాయలు అయితే అందులో 25 పైసల నాణ్యములు కనుగొనండి. ఎస్ బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకు సంచిలో ఏంటమ్మా కాయిన్స్ ఇచ్చాడు. ఎస్ కాయిన్ ఎంతమ్మా మనకి కాయిన్స్ మనకి ఇక్కడ. సో 50 పైస్, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 25 పాయింట్స్, 1 రూపీ. 1 రూపీ అంటే ఎంతమ్మా 100 పైసే కదా. సో 25లో ఎంతమ్మా మనకి 2 టైమ్స్, 25లో ఎంతమ్మా 1 టైం, 25లో ఎంత మనకి 4 టైమ్స్ పోతుంది. ఇది కాయిన్స్ రేషియో. వాటి యొక్క నాణ్యముల నిష్పత్తి ఎలా ఉన్నాయన్నాడు 5:6:2 కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 5:6 ఎంతమ్మా 2. ఇది మనకి. సో ఇప్పుడు మొత్తం అమౌంట్ ఎంతమ్మా 42 రూపీస్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మొత్తం అమౌంట్ ఈక్వల్ ఏంటమ్మా మనకి నాణ్యంల ఒక్కొక్క ఏంటమ్మా మనకి ఒక్కొక్క నాణ్యముల యొక్క ఏంటమ్మా మనకి విలువ ఏంటమ్మా మనకి వాటి సంఖ్యను గుణిస్తే మనకి ఏమొస్తుందమ్మా టోటల్ వాల్యూ వస్తుంది కదా. సో ఒక్కొక్క నాణ్యం యొక్క విలువ ఇంటూ నాణ్యముల సంఖ్య. ఎస్ సో దట్ ఈజ్ మల్టిప్లై చేస్తే అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుందమ్మా మనకి అమౌంట్కి ఈక్వల్ అవుతుంది కదా. ఎస్ అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇది 10, నెక్స్ట్ ఎంతమ్మా 6, నెక్స్ట్ ఎంతమ్మా 8. ఎస్ ఇది సింప్లిఫై చేస్తే 2లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్, 2 3 2లో ఎంతమ్మా 4 టైమ్స్ అంటే బట్ టోటల్ మనకి 12. సో ఈ 12 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మొత్తం అమౌంట్ మనకి 42 రూపీస్. 42 రూపీస్. ఇంకా 12 పార్ట్స్ ఈక్వల్ టు 42 అయితే అందులో 25 పైసల నాణ్యములు ఎన్ని. ఫస్ట్ 25 పైసల నాణ్యంలో ఉన్న మొత్తం ఎంత అమౌంట్ ఉందమ్మా 3నే కదా. ఎస్ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత మనకి. సో 3 ఇంటూ ఎంతమ్మా మనకి 42 బై ఎంతమ్మా మనకి 12. 3లో ఎంతమ్మా మనకి 4 టైమ్స్ అంటే 25 పైసల నాణ్యముల వలన మొత్తం ఎంత అమౌంట్ వచ్చిందమ్మా మనకి 42/4 రూపీస్ వచ్చింది. కానీ మనకి అమౌంట్ అడిగిలా 25 పైసల నాణ్యములు అన్నాడు. అంటే 1 రూపీతో కంపేర్ చేస్తే ఎన్ని 25 పైసల నాణ్యములు. ఎస్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో 1 రూపీ అంటే ఎంతమ్మా 100. ఎన్ని 125 పైసలు కలిపితే 1 రూపీ అవుతుందమ్మా 4 కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఈ 42/4ని ఏం చేయాలి మనకి సో బై ఒక రూపీకి అంటే ఇప్పుడేమో 25 1 రూపీలో ఎన్ని 25 పైస్ కాయిన్స్ వస్తాయో 4 కదా. ఎస్ ఇంటూ ఎంతమ్మా 4 ఏమవుతుంది క్యాన్సల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయేమో మనకి 42 కాయిన్స్ ఉన్నాయి. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 42 కాయిన్స్. ఓకే అమ్మా. ఎస్ నెక్స్ట్ వన్, when p is subtracted from each of 18, 15, 23 and 16, then the numbers obtained in this order are in proportion. Same application ఇంతకుముందు వచ్చింది మనకి. what is the value of p minus 1/4? ఎస్ మళ్ళీ ఏంటమ్మా మనకి 18, నెక్స్ట్ ఎంతమ్మా 15, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 23, నెక్స్ట్ ఎంతమ్మా 16. ఈ సంఖ్యల నుంచి ఏం చేయాలి మనకి ఒక సంఖ్యను pని తీసివేస్తే వచ్చే సంఖ్యల అనుపాతంలో ఉంటాయి. ఇంతకుముందు అప్లై చేస్తాం కదా మనకి మెథడ్ ఏంటమ్మా డైరెక్ట్గా. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఫస్ట్ నెంబర్ ఎంతమ్మా మనకు 18 మైనస్ ఎక్స్. సెకండ్ లాస్ట్ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 7. ఎస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 23 మైనస్ ఎక్స్. ఫస్ట్ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 3. ఫస్ట్ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఇది. ఎస్ దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. 18 into 7 అంటే ఎంతమ్మా మనకి 126 మైనస్ ఎంతమ్మా 7x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 69 మైనస్ ఎంతమ్మా మనకి 3x. ఈ 129 ప్లస్ 69 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ కదా. 16 మైనస్ 9 అంటే ఎంతమ్మా 7 కదా. నెక్స్ట్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 1 అంటే 11. 11లో 6 పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ
57, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూ యువతలకు పోతే ఏమవుతుందో ప్లస్, అంటే 7xలో 3x పోతే ఎంతమో మనకి 4x అవుతుంది. దెన్ x ఈక్వల్ టు ఎంతమో మనకి ఇది 57/4 కదా. ఇది మనకి. సో ఈ సంఖ్య నుంచి దేని మైనస్ చేస్తున్నాడు, 57/4 మైనస్ చేస్తే వచ్చే సంఖ్యలు ఎలా ఉంటాయేమో అనుపాతంలో ఉంటాయి. అంటే ఈ x వాల్యూ ఏంటమ్మా మనకి వచ్చింది, మనకి p, అంటే మనం ఇక్కడ x రాసుకున్నాం, అంటే ఎంతమ్మా మనకి 57/4. బట్ మనకు అడిగింది ఏంటమ్మా p - 1/4 అడిగాడు. అంటే ఆ p వాల్యూ ఎంతమ్మా మనకి 57 ఎంతమ్మా మనకి 4 మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 1/4. ఎస్, డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ అడిషన్ సబ్ట్రాక్షన్ ట్రై చేయొచ్చు. అంటే 57లో 1 పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ 56 బై ఎంతమ్మా మనకి 4. ఎస్, 4లో ఎనీ టైమ్స్ అమ్మా 4 1 జా 4 4 జా, అంటే దట్ ఈజ్ వర్ దట్ ఆన్సర్ 14 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 14. ఓకే అమ్మా. ఎస్, next one, a student is multiplied by a number with 3/4 instead of 4/3. What is the error percentage? ఒక విద్యార్థి ఒక సంఖ్యను 4/3తో గుణించాల్సింది పోయి పొరపాటున 3/4తో గుణించాడు. అయితే ఆ దోష శాతం ఎంత అంటే 3/4తో మల్టిప్లై చేసా, ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటమ్మా 4/3. నేను 4/3తో మల్టిప్లై చేయాలి, కానీ 3/4తో మల్టిప్లై చేసిన. అంటే నా యొక్క అసలు వాల్యూ ఎంతమ్మా మనకి 4/3తో నేను మల్టిప్లై చేయాలా, కానీ బై మిస్టేక్లో నేను దేంతో మల్టిప్లై చేసిన 3/4. ఇది మనకి. బట్ ఎలా బ్రేక్ చేద్దాం. ఎస్, డినామినేటర్ ఎల్సిఎం ఎంతమ్మా 12 కదా. ఎస్, డినామినేటర్ ఎల్సిఎం ఎంతమ్మా 12. ఎస్, 12 అనేది 3లో ఎనీ టైమ్స్ అమ్మా 4 4 ఎంతమ్మా 16. అంటే యాక్చువల్గా ఆ సంఖ్య 12 అనుకుంటే 4/3తో మనం సింప్లిఫై చేసి ఎంత రావాలో 16 రావాలి, కానీ బై మిస్టేక్ 3/4 తీసుకున్నాం. అంటే 12 అనేది 4లో ఎంతమ్మా మనకి 3 టైమ్స్ 3 3 ఎంతమ్మా 9. ఇప్పుడు మనకి ఆ దోష శాతం ఎంత, నేను 4/3తో గుణిస్తే నాకు యాక్చువల్ 16 రావాలా, కానీ 3/4తో గుణిస్తే ఎంత వచ్చిందమ్మా 9. అంటే ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా దోషము అంటే తగ్గుదల ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7. ఎస్, తగ్గుదల శాతం డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఆర్ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ డిఫరెన్స్ బై స్టార్టింగ్. నా యాక్చువల్ వాల్యూ ఎంతమ్మా 16, పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 100. ఇది మనకి. ఎస్, 4 4 జా 4లో ఎంతమ్మా మనకి 25. సో 25 అంటే ఎంతమ్మా 7 5 జా 35, 7 2 జా 14 అంటే ఎంతమ్మా 175/4 అవుతుంది. 175/4 అంటే 4లో ఎనీ టైమ్స్ అమ్మా 4 4 జా 16. వర్ ద రిమైండర్ 15. 15 అంటే 4 3 ఎంతమ్మా 12 అవుతుంది. 12 అంటే వర్ ద రిమైండర్ 3 ఉంటుంది కదా. సో పాయింట్ ఎంతమ్మా 0 4 7 జా 4 5 జా, అంటే వర్ దట్ ఎర్రర్ పర్సంటేజ్ ఎంతమ్మా మనకి 43.75% అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 43.75%. A comma B enter into a partnership. A contributes 1/4 of the capital for 15 months and B received 2/3 of the profit. How long B money was used? Okay ma, A మరియు B ఒక భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ తన మూలధనంలో 1/4 వంతును 15 నెలల పాటు పెట్టుబడిగా పెట్టాడు. అయితే అలాగే బి లాభంలో 2/3 వంతును పొందాడు. అయితే బి యొక్క పెట్టుబడి ఎన్ని నెలల పాటు ఉపయోగించాడు. ఎస్, ఇప్పుడు ఏంటమ్మా మనకి పెట్టుబడి అన్నాడు. ఇక్కడ పెట్టుబడి అంటే మనకి పార్ట్నర్షిప్లో ఏంటమ్మా మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. నీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ప్రాఫిట్ బై టైం. కాలం ఈక్వల్ టు లాభము బై కాలం. అంటే క్వశ్చన్ నుంచి ప్రాఫిట్ రేషియో తీసుకోవాలా టైం. సో ఏంటమ్మా మనకి అడిగింది ఏంటమ్మా టైం అడిగాడు, అంటే టైం అడిగాడు. టైం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. అంటే టైం అడిగాడు, మన క్వశ్చన్ నుంచి ప్రాఫిట్ తీసుకోవాలా ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకోవాలా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎస్, ఇన్వెస్ట్మెంట్స్ ఏ, నెక్స్ట్ ఎంతమ్మా బి. చూడమ్మా మనకి ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడమ్మా 1/4 కదా. అంటే మొత్తం 4 రూపీస్లో ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడమ్మా 1 రూపీ. ఎస్, 1 రూపీ మొత్తం 4 రూపీస్లో ఏ 1 రూపీ. అంటే బి ఎంత ఉంటుందంటే ఈ 4లో 1 పోతే బి ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా డైరెక్ట్గా 3 రూపీస్. ఇది మనకి. సో ఇది ఓకే, ఇన్వెస్ట్మెంట్ రేషియో అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ప్రాఫిట్. బి లాభంలో ఎంత పొందుతున్నాడు అన్నాడు 2/3 కదా. అంటే 2/3 బి అన్నాడు. ఎస్, అంటే మొత్తం లాభం ఎంతమ్మా 3 రూపీస్. ఈ 3 రూపీస్లో బి యొక్క లాభం ఎంతమ్మా 2 రూపీస్ అవుతుంది. ఇంకా ఏ యొక్క ప్రాఫిట్ అంటే 3లో 2 పోతే ఎంతమ్మా మనకి 1. సో ఇదేంటమ్మా మనకి ప్రాఫిట్. సో ఇన్వెస్ట్మెంట్ ఉంది, ప్రాఫిట్ వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా టైం కావాలి. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్.
అంటే వాట్ ఇస్ దట్ 1/1. నెక్స్ట్ ఎంతమ్మా 2/3. ఇది మనకి. సో దీన్ని సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 3:2. ఇది మనకి టైం పీరియడ్ రేషియో. ఇందులో క్వశ్చన్ ఎవరి యొక్క టైం పీరియడ్ ఇచ్చాడు మనకి. సో ఏంటమ్మా మనకి ఏ 1/4 ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు 15. ఆ 15 దేనికి ఈక్వల్ చేయొచ్చు ఇక్కడ 3. ఇంకా 3 parts ఈక్వల్ టు 15 అయితే డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 5 months కదా. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 5 months. ఇంకా 1 part 5 అయితే 2 parts ఈక్వల్ టు 2 × 5 అంటే దట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 10 months కదా. అంటే బి తన పెట్టుబడిని ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేశాడమ్మా మనకి ఇక్కడ 10 months. ఇది మనకి ఓకేమ్మా. సో బి తన పెట్టుబడిని ఎంత టైం ఇన్వెస్ట్ చేశాడమ్మా మనకి ఇక్కడ 10 నెలలు పెట్టుబడి పెట్టాడు. నైస్. నెక్స్ట్ వన్. ఓకేమ్మా. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ X hours. Another pipe can empty it in Y hours. Y greater than X. If both the pipes are opened, in how many hours will the tank be filled? ఒక పైపు ఒక తొట్టెను X గంటల్లో నింపగలదు, మరో పైపు దానిని Y గంటల్లో ఖాళీ చేయగలదు. ఇక్కడ Y గ్రేటర్ దాన్ X, Y వాల్యూ X కంటే పెద్దది. ఒకవేళ ఆ రెండు పైపులను ఏకకాలంలో తెరిస్తే ఆ తొట్టి ఎన్ని గంటల్లో నిండుతుంది అన్నాడు. చూడమ్మా మనకి ఎక్స్ ఒక పైపును ఒక పైపును ఏంటమ్మా X అవర్స్లో ఫిల్ చేస్తుందమ్మా. నెక్స్ట్ ఇంకో పైపు ఏంటమ్మా Y అవర్స్లో ఖాళీ చేస్తుంది. ఇది మనకి జనరల్గా ఎలా చేయాలంటే డైరెక్ట్ తీసుకున్నామా మనకి టోటల్ కెపాసిటీ అంటే ఏంటమ్మా XY ఏంటమ్మా LCM తీసుకుంటా. XY LCM అంటే ఎంతమ్మా XYఏ కదా. ఇది మనకి. సో ఇప్పుడు XYని Xతో డివిజబుల్ చేస్తే ఏమవుతుందమ్మా Y అవుతుంది కదా. Y. అదే XYని Yతో డివిజబుల్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి X వస్తుంది. ఇది మనకి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే X అనేది 1 అవర్లో Y పార్ట్స్ ఫిల్ చేస్తుంది. అదే Y అనేది సో ఏంటమ్మా 1 అవర్లో X పార్ట్స్ ఏంటమ్మా మనకి ఎంటీ చేస్తుంది. ఒకటేమో ఫిల్లింగ్ అవుతుంది, ఒకటేమో ఎంటీ అవుతుంది. రెండింటిని తెరిస్తే ఆ తొట్టి ఎంత సమయంలో నిండుతుంది అన్నాడు. అంటే టోటల్ కెపాసిటీ ఎంతమ్మా XY బై ఏంటమ్మా మనకి ఇక్కడ. సో ఈ టోటల్ ఫిల్లింగ్ కెపాసిటీ ఎంతమ్మా Y లీటర్స్ ఎంత అవుతుంది, X లీటర్స్ మైనస్ చేస్తుంది. అంటే ఆ Y నుంచి Xని ఏం చేయాలో మైనస్ చేయండి. అంటే వాట్ ఇస్ దట్ Y మైనస్ X. ఆల్రెడీ Y వాల్యూ X కంటే పెద్దది అన్నాడు కాబట్టి Y మైనస్ X. అంటే అప్పుడు ఎంతమ్మా మనకు XY బై ఎంతమ్మా మనకి Y మైనస్ X. XY బై Y మైనస్ X. ఇది మనకి. A tap can fill a tank in 8 hours. 8 hours. Tap was opened and later 3 more similar taps are opened when tank was half filled. What is the total time taken to fill the tank? ఒక కుళాయి ఒక ట్యాంక్ని 8 గంటల్లో నింపగలదు. ఒక కుళాయి తెరిచారు మరియు తర్వాత అదే విధంగా 3 కుళాయిలు తెరిచినప్పటికీ ట్యాంక్ సగం నిండింది. ట్యాంకు నిండటానికి పట్టే మొత్తం సమయం ఎంత? జనరల్గా ఒక ట్యాంక్ అనేది ఎంత సమయంలో ఫిల్ చేస్తున్నాడమ్మా 8 అవర్స్ అన్నాడు. ఒక ట్యాంక్ అనేది 8 గంటల్లో 8 అవర్స్లో ఫిల్ చేస్తే 1 అవర్లో 1 గంటలో నింపగలిగే భాగం అంటే ఎంతమ్మా 1/8. అంటే ఇదేంటమ్మా టోటల్ కెపాసిటీ. మొత్తం ఏంటమ్మా మనకి టోటల్ కెపాసిటీ 80 లీటర్స్. ఈ 1 అనేది ఏంటమ్మా 1 అవర్కి 1 పాట్ ఫిల్ చేస్తుంది. ఇది మనకి. ఇంకో కుళాయిని తెరిచారు, ఓకే. ఇంకో 3 కుళాయిలు తెరిచే లోపల ఆ ట్యాంక్ ఎంతమ్మా సగం నిండింది అన్నాడు కదా. సగం అన్నాడు. మొత్తం కెపాసిటీ ఎంతమ్మా 8 కదా. మొత్తం ఎంతమ్మా 8. సగం అంటే ఇంకా రిమైనింగ్ అంటే 8లో 4 పోతే ఎంత ఉంటుందమ్మా మనకి 4 లీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఈ సగం నిండటానికి ఎంత టైం పట్టిందంటే 1 అవర్కి 1 లీటర్ ఫిల్ చేస్తే 4 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎంత అవుతుందమ్మా మనకి 4 అవర్స్ అయ్యి కదా. అంటే ఈ సగము ఒక ట్యాంక్ ఫస్ట్ ఓన్లీ ఒక పైపు ఆ సగాన్ని నింపడానికి పట్టిన సమయం ఎంతమ్మా 4 అవర్స్. ఇది మనకి. సో మొత్తం ట్యాంక్ ఎంతమ్మా 8. 1 అవర్కి ఏంటమ్మా మనకి 1 లీటర్ ఫిల్ చేస్తే 4 అవర్స్కి అంటే సగం అంటే ఎంతమ్మా 4 లీటర్స్ ఫిల్ అయింది. ఇంకా రిమైనింగ్ ఎంతమ్మా 4 ఉంది. ఇంకా ఇది 4ను ఫిల్ చేయాలి. ఈ 4ను ఫిల్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఏంటమ్మా 3 కుళాయిలు తెచ్చారు. అంటే స్టార్టింగ్ ఎంత కెపాసిటీ ఉన్నాయో అంతే కెపాసిటీ ఇంకో 3 కుళాయిలు ఓపెన్ చేసినాడు.
అంటే అప్పుడు 3 కుళాయిలు ఓపెన్ చేస్తే మొత్తం ఎన్ని కుళాయిలు వర్క్ చేస్తామో 4 కదా, 4 ట్యాప్స్ వర్క్ చేస్తాయి. 4 ట్యాప్స్ వర్క్ చేస్తే ఈచ్ కెపాసిటీ 1 అవర్కి ఎంత ఫిల్ చేస్తున్నామో మనకి 1 లీటరే కదా. అప్పుడు 4 వర్క్ చేస్తే 4 ట్యాప్స్ 1 అవర్కి, ఒక్కొక్క ట్యాప్ 1 అవర్కి 1 లీటర్స్ అయితే 4 ట్యాప్స్ వర్క్ చేస్తే ఏమవుతుందో 1 అవర్కి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? సో 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అంటే అప్పుడు ఎంత అవుతుందమ్మా మనకి ఇక్కడ 1 అవర్ అవుతుంది. బట్ మనకు అడిగిందేమో ట్యాంక్ నిండడానికి మొత్తం సమయం. ఫస్ట్ ఒక టైపు మాత్రం, ఒక పైపు మాత్రమే ఎన్ని అవర్స్ మనకి హాఫ్ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. హాఫ్ ట్యాంక్ నిండడానికి ఎంత టైం అవుతుంది? 4 అవర్స్. తర్వాత దానితో పాటు ఇంకొక 3 పైపులు ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆ మిగిలిన ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది? 1 అవర్. అంటే 4 + 1 అవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 5 అవర్స్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 5 అవర్స్. నెక్స్ట్ వన్. 2 pipes A and B can fill a tank in 20 hours, 25 hours respectively. And third pipe C can drain off 40 liters per hour. If A, B, C are opened together, the tank fill in 300/7 hours. Find the capacity of the tank. Okay ma. So ఇక్కడ ఏంటమ్మా మనకి ఏ ఒక పైపు ఏ బి ఒక ట్యాంక్ను ఎన్ని అవర్స్ ఫిల్ చేస్తాయి? 20. బి ఎంతమో మనకి 25. బట్ ఇక్కడ ఏంటంటే సి అనేది ఎంటీ చేస్తుంది. 1 అవర్కి 40 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఎంటీ చేస్తుంది. ఇది ఓకేమ్మా. ఏ బి మరియు సిలను తెరిస్తే ట్యాంక్ నిండటానికి ఎంతమ్మా? 300/7 అవర్స్. అంటే ఏ వర్క్ చేస్తుంది, బి వర్క్ చేస్తుంది, నెక్స్ట్ ఏంటమ్మా సి అనేది ఏంటి? నెగటివ్ మీన్స్ ఎంటీ చేస్తుంది. ఈ 3 వర్క్ చేస్తే ట్యాంక్ నిండటానికి ఎంత సమయం పడుతుందమ్మా? 7 అవర్స్. ఇది మనకి. ఇప్పుడు మనకి ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ కావాలి. అంటే ఆ ఎంటీ చేసే పైపు సి ట్యాంక్ మొత్తాన్ని ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 1 అవర్కి 40 లీటర్స్ ఎంటీ చేస్తుంది. ఇన్ కేస్ మొత్తం ట్యాంక్ 2 అవర్స్ అనుకోండి, 1 అవర్కి 40 లీటర్స్ అంటే 2 అవర్స్కి ఎంతమ్మా? 80 లీటర్స్. కానీ ఇప్పుడు ఆ ఎంటీ పైపు సి ఆ మొత్తం ట్యాంక్ను ఎంత సమయంలో ఎంటీ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం మనం ఇక్కడ? దట్ ఈజ్ ఏంటమ్మా? టోటల్ కెపాసిటీ. ఇది మనకి 20, 25, 300/7. ఎల్సిఎం ఎంతమ్మా మనకు? 300 కదా. డినామినేటర్ 1, 1, 7. హెచ్సిఎఫ్ ఎంతమ్మా? 1. అవసరం లేదు మనకి. 300 అనేది 20లో ఎన్ని టైమ్స్ అమ్మా? 15 టైమ్స్. అదే 327లో ఎంతమ్మా? 12 టైమ్స్. నెక్స్ట్ 300 క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుందమ్మా? 7 అవుతుంది. ఈ 7 ఏమవుతుందో మైనస్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఏ పైపు వర్క్ చేస్తే 1 అవర్కు 15 లీటర్స్ ఫిల్ చేస్తుంది, బి వర్క్ చేస్తే 12 లీటర్స్ ఫిల్ చేస్తుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కూడా ఫిల్లింగే. 3 వర్క్ చేస్తే 1 అవర్కి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుందమ్మా? 7 లీటర్స్. కానీ ఈ 2 ఫిల్లింగ్ అవుతున్నాయి. ఇదేంటమ్మా మనకి 7 లీటర్స్ వచ్చింది అని మనకు డౌట్ రావచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటమ్మా ఇంకోటి ఏంటి? వాటర్ రిమూవ్ చేస్తుంది కదా. ఇదే మన కాన్సెప్ట్ ఇక్కడ. 2 ఏబీలు వర్క్ చేస్తే 1 అవర్కి ఎంతమా? 27 లీటర్స్ ఫిల్ అవుతుంది. కానీ సి యాడ్ అయినందువల్ల 1 అవర్కి ఎన్ని లీటర్స్ ఎంత అవుతుందమ్మా మనకు? 7 లీటర్స్ మాత్రమే వచ్చింది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి? 27 లీటర్స్ ఎంటర్ కావాలి. కానీ ఇక్కడ ఎంత అయిందమ్మా? 7 లీటర్స్. అంటే అప్పుడు సి అనేది ఎన్ని పార్ట్స్ రిమూవ్ చేస్తుందంటే ఎంతమ్మా మనకి? ఎన్ని పార్ట్స్ రిమూవ్ చేస్తుంది మనకి? 20 పార్ట్స్ రిమూవ్ చేస్తుంది. అంటే 1 అవర్కి 20 లీటర్స్ రిమూవ్ చేస్తే మొత్తం 300 కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? అంటే అప్పుడు ఎంతమ్మా మనకి? 300 ఎంతమ్మా మనకు? 20. దట్ ఈజ్ 0, 0 క్యాన్సల్. 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 15. అంటే ఆ మొత్తం ట్యాంక్ను సికి ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా? 15 అవర్స్ పడుతుంది. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 15 అవర్స్. బట్ ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత అన్నాడు. ఎంటీ సి అనేది మొత్తం 15 అవర్స్ ఎంటీ చేస్తే ఆ సి 1 గంటకి ఎన్ని లీటర్స్ రిమూవ్ చేస్తుందమ్మా? 40 లీటర్స్. 1 అవర్కు 40 లీటర్స్ రిమూవ్ చేస్తే 15 లీటర్స్కి ఎన్ని లీటర్స్ రిమూవ్ చేస్తుందమ్మా? 15 × 40 అంటే ఎంత మనకి? 600 లీటర్స్. అంటే వర్ ద ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంతమ్మా? 600 లీటర్స్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్. ఇక్కడ ఏంటమ్మా? ఇది ఐ కాదమ్మా మనకు, 600 లీటర్స్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేమ్మా. ద సర్కంఫరెన్స్ కదమ్మా ఇది. ద సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ న్యూమరికలీ ఈక్వల్ దెన్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఒక వృత్తం యొక్క ఏంటమ్మా మనకి? వృత్తం యొక్క పరిధి అమ్మ ఇది. ఒక వృత్తం యొక్క పరిధి మరియు వాటి వైశాల్యాలు సంఖ్యాత్మకంగా సమానంగా ఉంటే, ఒక వృత్త పరిధి వృత్త వైశాల్యాలు సంఖ్యాత్మకంగా సమానంగా ఉంటే
ఆ వృత్త వ్యాసార్థం ఎంత? ఇది సర్కంఫరెన్స్ అమ్మ. ఎస్, వృత్తం యొక్క సర్కంఫరెన్స్, వృత్తం యొక్క పరిధి ఏంటమ్మా మనకి 2πr. ఎస్, వృత్త వైశాల్యం ఏంటమ్మా మనకి 5r². సంఖ్యాత్మకంగా న్యూమరికలీ రెండు ఎలా ఉంటాయి? సేమ్ అన్నాడు. ఎస్, ఇప్పుడు 5 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 6, ఇక్కడ ఒక 6 పోతుంది. దెన్ r ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2 యూనిట్స్ అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 2 యూనిట్స్. ఓకే అమ్మా. ఎస్ ఎస్ 3 men and 4 women can do a piece of work in 7 days, whereas 2 men and 1 woman can do a work in 14 days. 7 women will complete the same work. Okay ma. ముగ్గురు పురుషులు మరియు నలుగురు స్త్రీలు ఒక పనిని 7 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని ఇద్దరు పురుషులు మరియు ఒక స్త్రీ 14 రోజుల్లో చేయగలరు. 7 స్త్రీలు అదే పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? అది మనకి. బట్ ఇలాంటి క్వశ్చన్ మనం ఎలా తీసుకోవాలా చూడమ్మా. మనకి ఇక్కడ ముగ్గురు పురుషులు, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 4 స్త్రీలు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నారమ్మా మనకి? 7 days. ఒక రోజులో చేయి పని అంటే ఎంతమ్మా? 1/7 కదా. ఈ 7 ఇక్కడికి వస్తే ఏమవుతుందమ్మా? మల్టిప్లై అవుతుంది. అంటే ఒక రోజులో చేయి పనికి రెండిటి ఈక్వేషన్ ఈక్వల్ చేస్తాం. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి? 7. ఇది మనకి ఈక్వల్ టు 1 అవుతుంది. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడమ్మా మనకి? సో ఇద్దరు పురుషులు, నెక్స్ట్ ఏంటమ్మా మనకి అగైన్ ఒక స్త్రీ ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుంది అన్నాడమ్మా మనకి? 14 days. 1 day వర్క్ అంటే ఎంతమ్మా? 1/14. ఈ 14 ఇతరులకు వస్తే మల్టిప్లై, అంటే ఒక రోజుకు చేయి పనికి రెండింటిని ఈక్వల్ చేస్తాం. ఇది మనకి. దీని నుంచి మనకి ఏంటమ్మా మనకి? మెన్ అండ్ ఉమెన్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి మనకి 7లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి? ఇది 2 టైమ్సే కదా. ఎస్, ఇంకా చెప్పండి అమ్మా మనకి ఇక్కడ 3 men, నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 4 women కదా. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 men, నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 2 women కదా. ఎస్, ఇంకా చెప్పండి 3 menలో 4 men పోతే ఎంతమ్మా? డైరెక్ట్గా 1 man కదా. ఎస్, 1 man ఈక్వల్ టు 2 women, ఇక్కడ 4 women. 4 womenలో 2 women పోతే ఎంతమ్మా? 2 women. సో వాట్ ఇస్ దట్ రేషియో ఆఫ్ మెన్ అండ్ ఉమెన్? మెన్ అంటే ఎంతమ్మా? 2, ఉమెన్ అంటే ఎంతమ్మా? 1. అంటే 1 man డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా? 2 parts. 1 woman డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తుందమ్మా? 1 part. బట్ ఇప్పుడు నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తా. టోటల్ వర్క్ ఈక్వల్ టు, సో దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఎంతమంది మెన్స్ వర్క్ చేశారమ్మా? 3 men. 1 man డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా? 2 parts. 1 man డైలీ 2 parts అయితే 3 men, 3 into 2 ఎంతమ్మా? 6 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 4 women. 1 woman డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది? 1 part. 4 women అంటే ఎంతమ్మా? 4 into 1 అంటే ఎంతమ్మా? 4 ఇంటూ ఎన్ని డేస్ వర్క్ చేశారమ్మా? 7 days. ఈ టోటల్ వర్క్ ఇది మనకి. ఈ టోటల్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలా? 7 men కంప్లీట్ చేయాలి. 7 women కంప్లీట్ చేయమన్నాడు మనకి. అది 7 women అంటే 1 woman డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తుందమ్మా? 1. 7 women వర్క్ చేస్తే డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అవుతుంది? 7 into 1 అంటే ఎంతమ్మా? 7 కదా. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి? 10 into ఎంతమ్మా? 7 by 7 into 1 woman డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది? 1 part. అంటే 7 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 10 days అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 10 days. ఓకే అమ్మా. జగదీష్ ఈజ్ thrice as good a workman as Balu and therefore able to finish a job in 60 days less than Balu. Working together they will be do it in. Yes, జగదీష్ బాలు కంటే 3 రెట్లు మంచి పనివంతుడు, అందువలన అతను బాలు కంటే 60 రోజులు తక్కువ సమయంలో పనిని పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? రైట్, చూడమ్మా మనకి జగదీష్ బాలు కంటే 3 రెట్ల పనివంతుడు అంటే ఎఫిషియన్సీ ఇస్తున్నాడు. ఎఫిషియన్సీ. సో జగదీష్ బాలు కంటే 3 times పనివంతుడు. బాలు ఎంతమ్మా? 1 అనుకుంటే 3 times అంటే ఎంతమ్మా? 3:1. బట్ ఇక్కడ ఏంటంటే వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటే ఏంటమ్మా? టైమే కదా. వర్క్ అనేది సేమ్ కాన్స్టెంట్గా ఉంటేనా ఎఫిషియన్సీ అంటే టైం ఎలా ఉంటాయమ్మా మనకు? ఇన్వర్సల్ ప్రపోర్షనలే కదా. ఎస్, ఇదేంటమ్మా? ఎఫిషియన్సీ. టైం అంటే ఎంతమ్మా? ఇన్వర్సల్ ప్రపోర్షనల్ 1:3 కదా. ఇది టైం పీరియడ్. ఎస్, టైం. బట్ అందువల్ల బాలు కంటే 60 రోజులు తక్కువ సమయంలో పూర్తి చేస్తాడు. అంటే ఎవరు? జగదీష్ బాలు కంటే 60 రోజులు. ఇక్కడ టైం పీరియడ్ గ్యాప్ అబ్జర్వ్ చేయండి. జగదీష్ బాలు కంటే ఎంత తక్కువ ఉందమ్మా? 2 కదా. ఈ 2 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 60 కదా. అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 30 days. 30 days. ఇంకా 1 part ఎంతమ్మా? 30. అంటే జగదీష్ ఆ పనిని
ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడమ్మా మనకి 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు 30 డేస్లో. కానీ మనకటి ఏంటమ్మా ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఇద్దరు అన్నారు కదా. ఎస్ మనకు కావాల్సింది ఏంటమ్మా టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ ఈక్వల్ ఏంటమ్మా ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా. ఎస్ ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకు జగదీష్ మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు 30 డేస్. జగదీష్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు 3 పార్ట్స్. అంటే 30 డేస్ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 3 పార్ట్స్. అంటే వర్ ద టోటల్ వర్క్ అమ్మా 90. ఇది మనకి ఇదేంటమ్మా 90. ఈ 90ని ఎవరు కంప్లీట్ చేయాలా మనకి జగదీష్ అండ్ బాలు ఇద్దరు కలిసి పని చేయాలా. ఇద్దరు కలిసి పని చేస్తే 1 డేలో ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అవుతుంది మనకి ఎఫిషియన్సీ అమ్మా మనకి నాట్ టైం ఎఫిషియన్సీ. 3 + 1 ఎంతమ్మా 4. అంటే ఇద్దరు కలిసి పని చేస్తే 1 డేలో 4 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. 90 పార్ట్స్ డైలీ 4 పార్ట్స్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 2లో ఎంత మనకి ఇక్కడ 45 టైమ్స్. 2లో ఎంతమ్మా మనకి 2 టైమ్స్. అంటే 2 2s నెక్స్ట్ ఎంతమ్మా 2 2s. what is the remainder 1/2. అంటే what is that answer 22 1/2. so what is that answer 22 1/2. when 5 men can build a wall in 12 days, to build a wall 50% more than the original wall in 10 days, then the number of men required. Yes sir. ఈ 5 మంది పురుషులు 12 రోజుల్లో ఒక గోడ నిర్మించగలరు. అసలు గోడ కంటే 50% ఎక్కువ గోడను 10 రోజుల్లో నిర్మించడానికి ఎంత సమయం పడుతుంది. Yes sir. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 5 మంది పురుషులు ఒక పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు సో 12 డేస్ కదా. సో వర్క్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఎఫిషియన్సీ ఇంటూ టైం మెన్స్ ఇంటూ డేస్. ఓకేమ్మా M1D1. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 12. సో ఏంటమ్మా మనకి 12 డేస్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు 5 డేస్. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 60. అంటే మొత్తము 12 మెన్స్ 5 డేస్లో 60 మీటర్స్ వాల్ కన్స్ట్రక్ట్ చేసినారు. దీనికంటే 50% మోర్. ఇది ఎంతమ్మా 60 మీటర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. దీనికంటే 50% మోర్. అంటే దీంట్లో ఇప్పుడు 60 50% మోర్. 50 అంటే ఎంతమ్మా దీంట్లో 60లో 50% వాల్యూ ఎంతమ్మా మనకు 13 కదా. ఎస్ అంటే 30 యాడ్ చేస్తే అంటే ఎన్ని మీటర్స్ కన్స్ట్రక్ట్ చేయాలి ఇప్పుడు 90 మీటర్స్ వాల్ను కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ 90 మీటర్స్ వాల్ను ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్ట్ చేయాలా 10 డేస్లో కంప్లీట్ చేయాలా. 90 మీటర్స్ వాల్ను 10 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఎంతమంది మనకు మెన్స్ కావాలి ఎంతమంది అమ్మా మనకు 9 మెన్స్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 9. ఓకే అమ్మా. Jai hires 25 people and all the people can complete the work in 36 days. By seeing their disinterest, Jai hires 10 more persons after every 4 days. Then how many days before the work will be finished? Okay ma. జై 25 మందిని పనిలో పెట్టుకున్నాడు. వారందరూ 36 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. కానీ వారు పని తనాన్ని చూసి జై ప్రతి 4 రోజుల తర్వాత మరో 10 మందిని పనిలో పెట్టుకుంటున్నాడు. అయితే ఆ పనిని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది. బట్ 25 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నారమ్మా 36 రోజుల్లో ఉన్నాడు. అంటే వర్క్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి మెన్స్ ఇంటూ డేస్. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 25 ఇంటే ఎంతమ్మా 36. ఇది మనకి. సో 25 3 ఎంతమ్మా 750. 25 ఇంటూ 6 అంటే ఎంతమ్మా 150. అంటే ఎంతమ్మా మనకి 900. అంటే మొత్తం 900 పార్ట్స్ వరకు కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఏంటంటే వారి యొక్క ఎఫిషియన్సీ పనితనాన్ని చూసి జై ప్రతి 4 రోజులకి 10 మందిని యాడ్ చేసినాడు. అంటే ఇప్పుడు చూడమ్మా ఫస్ట్ 25 డేస్ ఇంతే కదా 25 డేస్ 25 డేస్ ప్రతి 4 రోజుల తర్వాత ఫస్ట్ 25 మెన్స్ ఎన్ని డేస్ వర్క్ చేశారమ్మా 4 డేస్. అంటే ఎంత కంప్లీట్ అవుతుందమ్మా మనకి 100 పార్ట్స్ కంప్లీట్ అయింది 100. నెక్స్ట్ 4 డేస్ తర్వాత ఎంతమందిని యాడ్ చేస్తున్నాడమ్మా 10 మెంబర్స్ని. అంటే 10 మెంబర్స్ యాడ్ చేస్తాడు. అంటే ఎంతమ్మా మనకి 35 మెన్స్ అవుతారు. ఇంటే ఎంతమ్మా మనకి 4. ఏం లేదమ్మా డైరెక్ట్గా 10 మెంబర్స్ అంటే 10 × 4 అంటే ఎంతమ్మా 40. అంటే ఎవ్రీ 40 పార్ట్స్ ఎక్కువ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4 డేస్ తర్వాత మళ్ళీ ఒక 10 మెంబర్స్. దీనికి 10 అంటే ఎంతమ్మా మనకి 45. ఇంటే ఎంతమ్మా మనకి 4. మళ్ళీ ఒక 40 ఎక్స్ట్రా 10 × 4 40. అంటే 45 × 4 అంటే ఎంతమ్మా 180. ఓకే అమ్మా. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుందమ్మా మనకి మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ ఒక 10 మెంబర్స్ యాడ్ అవుతాయి. ఎంతమ్మా మనకి ఇక్కడ 55. ఇంటే ఎంతమ్మా మనకి 4. అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకి 220 అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్గా ఎంతమ్మా 900 కంప్లీట్ కావాలి. ఇప్పుడు ఎంత కంప్లీట్ అవుతుందమ్మా ఇక్కడ 0. బట్ 8 + 2 ఎంతమ్మా మనకి
10 ప్లస్ 4 ఎంతమ్మా 14, ఇంకా కంప్లీట్ కావాలి 900 కావాలి కదా. చూద్దాం నెక్స్ట్ వన్. నెక్స్ట్ మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ ఎంత యాడ్ అవుతారమ్మా ఇక్కడ 55 into 65 ఇంటే ఎంతమ్మా మనకి 4. ఎస్ మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకి 260 కదా. ఎస్ ఇప్పుడు మొత్తం ఎంత కంప్లీట్ అవుతుంది చెక్ చేద్దాం. ఎంతమ్మా మనకి ఇక్కడ 0, 8 + 2 10, 6 + 4 ఎంతమ్మా మనకి 10. నెక్స్ట్ ఎంతమ్మా 5, 6, 7, 8. ఓకే అమ్మా ఇది ఎంతమ్మా 20 అమ్మా సారీ 6 + 2 6 + 4 10 20 6 7 8 9 మొత్తం ఎంతమ్మా 900 కంప్లీట్ అయింది కదా. 900 కంప్లీట్ అవుతే మొత్తము ఎన్ని రోజులమ్మా మనకి మొత్తం ఎంతమ్మా మనకి 20 days. మొత్తం ఎంతమ్మా 20 daysలో కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డేస్ బిఫోర్ ద వర్క్ విల్ బి ఫినిష్డ్. అంటే ఈ విధంగా ఎవ్రీ 4 days తర్వాత 10 members యాడ్ చేసుకోకుంటే ఆ వర్క్ ఎండ్లో కంప్లీట్ అవుతుంది మనకి 36 days. కానీ ఎవ్రీ 4 days తర్వాత మనకి 10 members యాడ్ చేస్తే ఆ మొత్తం పని ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందమ్మా మనకి మొత్తం ఎంతమ్మా 4 into 4 into ఎంత మనకి 20 days కదా మనకి. అంటే అప్పుడు ఆ 36లో ఎంతమ్మా మనకి 20 పోతే రిమైనింగ్ ఎంతమ్మా మనకు 16. అంటే ఎన్ని రోజుల ముందర కంప్లీట్ అవుతుంది 16 రోజుల బిఫోరే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వర్దిట్ ఆన్సర్ 16 రోజులు. లేదా ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు అంటే ఎంతమో 20. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నాడంటే హౌ మెనీ డేస్ బిఫోర్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ అన్నాడు. అంటే ఎన్ని రోజులు ముందు కంప్లీట్ అవుతుంది అంటే ఎంతమ్మా యాక్చువల్గా 36 కానీ ఎవ్రీ 4 members యాడ్ అవుతే మొత్తం ఎంతమ్మా మనకి 20 daysలో 900 కంప్లీట్ అవుతుంది. అంటే ఆ 36లో 20 పోతే ఎంతమో 16. 5 men and 7 women can finish a work in 17 days. 3 men or 5 women can finish a work in 26 days. In how many days 20 men and 30 women can finish the work? ఇంతకుముందు వచ్చింది కదమ్మా మనకి. ఎస్ 5 men నెక్స్ట్ ఎంతమ్మా 7 women can do a work in how many days 17 days. ఇది మనకి ఇదే కదా మనకి 5 men 7 women can do a work in how many days 17 days. 1 day వర్క్ అంటే ఎంతమ్మా 1/17 అది మనకి ఈక్వల్ టు 1 ఉంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా మళ్ళీ అగైన్ 3 men నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5 women can do a work in how many days 26 days. 1 day వర్క్ అంటే ఎంతమ్మా 1/26 ఇంటూ ఎంతమ్మా 26 అంటే 1 day యొక్క వర్క్కి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. నైస్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఓకేమ్మా. సో ఎంతమ్మా మనకి 5 men and 7 women. 5 men and 7 women can do a work in 17 days. 3 men and 5 women can finish the work in 26 days. Okay ma 3 men and 5 women can do a work in 26 days. అంటే 17 5 ఎంతమ్మా మనకు 85 men. 17 7 ఎంతమ్మా మనకి 119 women ఈక్వల్ టు. సో 3 into 26 ఎంతమ్మా మనకి 78 men. సో 26 into 5 అంటే ఎంతమ్మా మనకి 5 6 ఎంతమ్మా 30 5 2 ఎంతమ్మా 10 అంటే ఎంతమ్మా మనకి 130 women అవుతుంది. ఇది మనకి 130 women. ఇక్కడ 85 men ఉన్నారు, ఇక్కడ 98 అమ్మా. 85లో 98 పోతే పడితే రిమైనింగ్ 85లో 98 అంటే 15 - 8 అంటే అప్పుడు ఎంతమ్మా మనకు 7 కదా 7. ఇంకా 88 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఇదే కదా మనకి 7 అంటే ఎంతమ్మా 7 + 7 ఎంత 14 + 15 85 7 men. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈడ ఎంత ఉందమ్మా మనకి 130 ఈడ ఎంతమ్మా 119 130లో 119 పోతే ఎంతమ్మా మనకు 11 కదా. ఎస్ 11 women అవుతుంది. ఇప్పుడు మనకి వాట్ ఇస్ దట్ మెన్ ఈస్ టు ఉమెన్. ఎస్ మెన్ ఆపోజిట్ ఎంత ఉందమ్మా 11 ఉమెన్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 7. ఎస్ 1 men డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 11. 1 woman డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది 7 parts కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎంతమంది మెన్స్ వర్క్ చేస్తున్నారమ్మా 5 men. 1 man డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 11 parts. 5 men అంటే 5 into ఎంతమ్మా 11. నీకు ఈక్వేషన్ రాస్తున్నా అండర్స్టాండ్ కావడానికి. అదేవిధంగా 7 women. 1 woman డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తున్నామా 7 women అంటే ఎంతమ్మా మనకు 7 into 7 ఇంటూ ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు 17 days. ఈ వర్క్ ఎవరు కంప్లీట్ చేయమన్నారు క్వశ్చన్లో మనకి ఎవరు కంప్లీట్ చేయరమ్మా 20 men and 30 women. 20 men అండ్ ఏంటమ్మా మనకి 30 women వీళ్ళు కంప్లీట్ చేయాలి. ఎస్ సో 11 5 ఎంతమ్మా 55 7 7 ఎంతమ్మా 49 55 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 49. ఎస్ 59 49 అంటే ఎంత వస్తుందమ్మా మనకి 55 49. సో ఎంతమ్మా మనకి ఇది 14. ఎస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి 10. ఇదే కదా మనకి ఇంటూ ఎంతమ్మా 17. ఎస్
ఇప్పుడు డైరెక్ట్ రాస్తారు 20 మెన్స్ 1 మెన్ డైలీ ఎన్ని పాస్ కంప్లీట్ చేస్తాడమ్మా 11 20 మెన్స్ 20 into 11 అంటే ఎంతమ్మా 220 30 ఉమెన్స్ 1 ఉమెన్ డైలీ ఎన్ని పాస్ కంప్లీట్ చేస్తుందమ్మా 7 30 ఉమెన్స్ 30 into 7 అంటే ఎంతమ్మా 210 అంటే అప్పుడు ఎంత వస్తుందో మనకి 440 430 అంటే సో ఈ టోటల్ వర్క్ ఇందులో కంప్లీట్ అవుతుంది అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇది 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ 2 2s 2 2s 2 1s 2 5s 17 2s ఎంతమ్మా 34 17 5s 85 అంటే ఎంతమ్మా 88 4 బై ఎంతమ్మా 215 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 884 by 215. That is the answer. Okay, ma. Nice. Next, given that, okay, ma. So, 253 cubed by 270 cubed. So, ఇప్పుడు ఏంటమ్మా క్వశ్చన్ వస్తారు రాస్తున్నాం మళ్ళీ మీకు 253 cubed ఇంటే ఎంతమ్మా 247 cubed by yes. సో ఏంటమ్మా మనకి 25.3 into 25.3 మైనస్ 624 ఎంతమ్మా 91 ప్లస్ ఎంతమ్మా 24.7 ఇంటూ 24.7 ఇది మనకి ఇది బట్ ఎగ్జాక్ట్ ఎలా ఉందంటే ఏ క్యూబ్డ్ ఇదేంటమ్మా ప్లస్ అమ్మా సారీ మనకి ఇదేంటి మనకి ఇక్కడ ప్లస్ ఓకేమ్మా ప్లస్ ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ బై ఏ స్క్వేర్ ఇంకా 7 3 ఎంతమ్మా 21 ఇది ఈక్వల్గా ఏమవుతుందమ్మా ఏబి ప్లస్ ఏంటమ్మా బి స్క్వేర్ ఎగ్జాక్ట్లీ ఉంది కదా మనకి బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ బై ఏమవుతుందమ్మా మనకి ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ ఏంటమ్మా బి స్క్వేర్ అంటే ఏంటమ్మా ఫార్ములా డైరెక్ట్గా ఏ ప్లస్ బి కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే డినామినేటర్ డెసిమల్ ఇచ్చాడు ఇప్పుడు డెసిమల్ పాయింట్ రిమూవ్ కావాలంటే బోత్ న్యూమరేటర్ దేంతో మల్టిప్లై చేయాలి అంటే హైయెస్ట్ డెసిమల్ డినామినేటర్ 2 ఉన్నాయి ఇంకా దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఉన్నాయి కదా అంటే బోత్ ఏంటమ్మా న్యూమరేటర్ డినామినేటర్ 100తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందమ్మా ఎక్స్ట్రా న్యూమరేటర్లో 100 యాడ్ అవుతుంది డినామినేటర్ 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ అవుతుంది ఎక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ అవుతుంది మనకి ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేరే కదా ఎస్ అంటే ఏ ప్లస్ బి ఏ అంటే ఎంతమ్మా 253 ప్లస్ ఎంతమ్మా మనకి 247 ఇంటూ ఏమవుతుందమ్మా ఇక్కడ 100 ఇది మనకి వాల్యూ డైరెక్ట్గా ఫార్ములా ఎస్ 253 ప్లస్ 247 200 ప్లస్ 200 ఎంతమ్మా 400 50 ప్లస్ 90 అంటే మొత్తం ఎంతమ్మా ఇది 500 సో 500 ఇంటూ ఎంతమ్మా 100 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ 50 ఇంటూ 10 పవర్ ఆఫ్ కే అన్నాడు అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇది 50 ఇంటూ ఎంతమ్మా 10 పవర్ ఆఫ్ కే ఇది మనకి ఎస్ ఇంకా చూడమ్మా డైరెక్ట్గా 0 0 క్యాన్సల్ నెక్స్ట్ 5లో ఎన్ని టైమ్స్ అమ్మా 10 టైమ్స్ అంటే దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనకి 10 క్యూబ్డ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 10 పవర్ ఆఫ్ కేనే కదా బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ ఏం చేయొచ్చు ఈక్వల్ చేయొచ్చు అంటే కే ఈక్వల్ టు ఎంతమ్మా వాల్యూ మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 3 అవుతుంది సో వర్ దట్ ఆన్సర్